సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి బాలక. మాటెప్పు, చెప్తాను. సరే, మీరు చెప్పినట్టే వింటాను. స్వామి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారే. సరే, ఇప్పుడు చెప్పండి. నువ్వు మీ నాన్న దగ్గర కొన్ని రోజులు ఉండాలి. నువ్వు మీ నాన్న దగ్గర కొన్ని రోజులు ఉండాలి. నువ్వు మీ నాన్న దగ్గర కొన్ని రోజులు ఉండాలి. కొన్ని రోజులు ఉండాలి. ఏంటి స్వామి, నన్ను మెలకు పెట్టొద్దని మీరు మెలకు పెడుతున్నారేంటి? అనుని వద్దని చెప్తారనుకుంటే నన్ను ఉండమంటారేంటి? పూర్తిగా విను బాలక. వినకుండా ఇలా ఆగ్రహిస్తే ఎలా? మీరు చెప్పిన మాట నాకు నచ్చలేదు స్వామి. అన్నయ్య, ముందు స్వామి చెప్పేది విను. వినకుండానే తొందరపడతావెందుకు? సరే, చెప్పండి స్వామి. నువ్వు వెళ్ళి మీ నాన్న దగ్గర 4 రోజులుండు. మీ నాన్న మాట, పద్ధతి, ప్రవర్తన గమనించు. గమనించాక మీ నాన్న మంచివాడు, మీ అమ్మకి ఏ సమస్య తేడు, బాగా చూసుకుంటాడన్న నమ్మకం కలిగితే వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేయి. లేదా అప్పుడు నీ నిర్ణయం నువ్వే తీసుకో. ఇదొక్కటే దానికి సరైన పరిష్కారం. ఏంటనే ఆలోచిస్తున్నావు? స్వామి అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆలోచనలో ఉన్నాడుగా, ఆగు, ఆలోచించుకో. నువ్వు నిర్ణయానికి తగిన సమయం ఇవ్వు. నేనిప్పుడు కాదు అంటే అను నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. అమ్మ మనసు నాన్న దగ్గర లేదని అర్థమైపోతుంది. అను వెళ్తే అమ్మ బాధపడుతుంది. అను ఆయన నుంచి దూరం చేయాలంటే స్వామి చెప్పినట్టు నేను వెళ్ళడమే కరెక్ట్. కానీ ఎలా? ఆలోచించడం పూర్తయిందా బాలక? ఏ నిర్ణయం తీసుకున్నావు? ఏం చేస్తాం? పూజ్యులు, అందరికీ ఆరాధ్య దైవం, శ్రీరాముడికి నమ్మిన బంటు. మీ మాట నేను ఎలా కాదనగలను స్వామి? ఏదో పథకం పడినట్టున్నాడే. నా దగ్గర నటిస్తున్నాడు. నీ ఆలోచన నీకుంటే నా పథకం నాకుంది. కానీ స్వామి, అన్నయ్య ఎక్కడికి వెళ్ళి 4 రోజులుంటే ఎలా స్వామి? మీ అన్నయ్య మీ నాన్న దగ్గరికి ఎలా వెళ్ళాలో, మీ నాన్నతో ఉండేలా ఎలా చెయ్యాలో అంతా నేను చూసుకుంటాను కదా తల్లి. మీరేం చింతించకండి. ముందు మీ అన్నయ్యను గట్టిగా సరే అనమను.
సరే స్వామి, అను కోసం వెళ్తాను. అను కోసం కాదు, మీ అమ్మ కోసం వెళ్తాను అని చెప్పు. సరే, ఎప్పుడు ఎలా వెళ్ళాలో నేను సమయం చూసి చెప్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు బాలక. అలాగే స్వామి. మరి నేను బయలుదేరతాను. జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ మీనాక్షి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఫైన్. అవును, ఇంతకీ వాసుదేవ్ గారు ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? కుదుట పడినట్టే కదా? మీ బాధను నేను అర్థం చేసుకోగలను మీనాక్షి గారు. వాసుదేవ్ గారు త్వరగా కోలుకోవాలని మీ బాధ. మీరేం టెన్షన్ పడకండి. ఆయన పూర్తిగా కోలుకొని త్వరలోనే మామూలుగా తిరుగుతారు. అవును, ఇటెక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి వెళ్తున్నాను. అయ్యయ్యో, మీరిలా నడుచుకుంటూ వెళ్ళటం ఏంటండి? రండి, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు సార్, బస్ స్టాప్ పక్కనే, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేనొక పోలీస్ ఆఫీసర్ని మీనాక్షి గారు. సమాజంలో ప్రజలకి రక్షణగా ఉండాల్సిన వాణ్ణి. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయాల్సిన బాధ్యత ఉన్నవాణ్ణి. మీలాంటి నిలువెత్తు మంచితనాన్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయలేనా? మీనాక్షి గారు, మిమ్మల్ని చూస్తే నాకు నా సొంత చెల్లెలే గుర్తుకొస్తుంది. అందుకే ఓ అన్నయ్యలా అడుగుతున్నాను. అవును మీనాక్షి గారు, నాకో చెల్లెలుండేది. రూపం, అందం, గుణగణాలు, మాట తీరు అచ్చుగుద్దినట్టు మీలాగే ఉండేది. నా చెల్లెలంటే నాకు చాలా ప్రాణం. కానీ నా బ్యాడ్ లక్ అండి. భర్త పెట్టిన కష్టాలకు, అతను చేసిన మోసానికి బలైపోయింది. నాకు దూరమైపోయిందండి. మిమ్మల్ని చూడగానే నా చెల్లెలు మళ్లీ తిరిగొచ్చినట్టుగా అనిపించింది. అందుకే మీరు కనపడిన ప్రతిసారి ఆప్యాయంగా పలకరించాలనిపిస్తుంది. మీతో 2 మాటలు మాట్లాడితే మనసు చాలా సంతోషంగా ఉంటుంది మీనాక్షి గారు. ఒక అన్నయ్యగా మిమ్మల్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసే అవకాశం నాకిస్తే కొంచెమైనా నాకు తృప్తిగా ఉంటుంది మీనాక్షి గారు. ప్లీజ్ మీనాక్షి గారు. సరే పదండి. రండి. థ్యాంక్స్ అండి. ఇదే మా ఆఫీస్. మీరు చాలా అదృష్టవంతురాలు మీనాక్షి గారు. మీ భర్త మీ మీద ఎంత గొప్ప ప్రేమ పెట్టుకున్నాడో
నాకిప్పుడే అర్థమైంది. ఈ ప్రపంచంలో భార్యను అంత ఉన్నతంగా ప్రేమించే భర్త ఎవరుంటారు చెప్పండి? భార్య మీద ప్రేమన ఏ భర్త అయినా వాచ్ కొనిస్తాడు, నెక్లెస్ కొనిస్తాడు, రవ్వల గాజులు కొనిస్తాడు. కానీ మీరు ఉద్యోగం చేస్తున్నారని తెలిసి కేవలం మిమ్మల్ని చూడటం కోసం, ఆ చూపులతో మిమ్మల్ని ఆరాధించడం కోసం కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఆఫీస్ కొన్నారంటే వాసుదేవ్ గారు ఎంత గ్రేట్ అండి. డబ్బు సంపాదన కోసం బిజినెస్ చేసేవాళ్లను చూసాం. కానీ భార్య సంతోషం కోసం ఆఫీస్ కొనివ్వటం, అందులోనే తన భార్యకు ఉద్యోగం ఇచ్చి తన భార్య కళ్ళలో సంతోషం చూసే గొప్ప భర్తని నేనెక్కడా చూడలేదండి. సాధారణంగా ఎండి అంటే అందరికీ తెలిసిన అర్థం మేనేజింగ్ డైరెక్టర్. కానీ ఇక్కడ ఎం అంటే మీనాక్షి, డి అంటే దగ్గరైనవాడు, మీనాక్షికి దగ్గరైనవాడు. ఏంటండి మీరు చెప్పేది? నేను ఉద్యోగం చేసే ఆఫీస్కి ఏంటి నా భర్త? అదేంటి మీనాక్షి గారు, తెలియనట్టు అడుగుతున్నారేంటి? మీకు తెలుసు కదా. నాకు ఏంటండి ఆలోచిస్తున్నారు? అంటే ఈ విషయం మీకు తెలీదా? అయ్యయ్యో, నేను అనవసరంగా చెప్పేశానే. పాపం, ఆయన ఏ ఉద్దేశంతో మీకు తెలియకుండా దాచిపెట్టారో. నేనే తెలుసుకోకుండా నోరు జారాను. ఏమండి మీనాక్షి గారు, మీరు వాసుదేవ్ గారిని తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని తప్పించుకోవడం కోసం ఇలాంటి ప్లాన్ చేసి మీకోసం ప్రయత్నం చేస్తున్నాడని అస్సలు అనుకోవద్దు. ప్లీజ్ అండి, పాపం అతని ప్రేమను అర్థం చేసుకోండి. వాసుదేవ్ గారిని అర్థం చేసుకోండి. ప్లీజ్ అండి. అయ్యయ్యో, మీ కోపం తెప్పించినట్టున్నానే. ప్లీజ్ అండి, వాసుదేవ్ గారిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఏమండి మీనాక్షి గారు, నా మాట వినండి. ఆగండి ప్లీజ్ అండి, నా మాట వినండి. వినవో? నా మాట వినవు? వినకూడదనే కదా నీకు చెప్పింది. ఏయ్ మిస్టర్ వాసుదేవ్, నీ జీవితం తగలబడిపోవడానికి అగ్గిపుల్ల వెలిగించాను. గెట్ రెడీ. ఉద్యోగం చేస్తున్నారని తెలిసి కేవలం మిమ్మల్ని చూడటం కోసం, ఆ చూపులతో మిమ్మల్ని ఆరాధించడం కోసం కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఆఫీస్ కొన్నారంటే వాసుదేవ్ గారు ఎంత గ్రేట్ అండి. డబ్బు సంపాదన కోసం బిజినెస్ చేసే వాళ్ళను చూసాం. కానీ భార్య సంతోషం కోసం ఆఫీస్ కొనివ్వటం, అందులోనే తన భార్యకు ఉద్యోగం ఇచ్చి తన భార్య కళ్ళలో సంతోషం చూసే గొప్ప భర్తని నేనెక్కడా చూడలేదండి.
సాధారణంగా ఎండి అంటే అందరికీ తెలిసిన అర్థం మేనేజింగ్ డైరెక్టర్. కానీ ఇక్కడ ఎం అంటే మీనాక్షి, డి అంటే దగ్గరైనవాడు, మీనాక్షికి దగ్గరైనవాడు. మీరు వాసుదేవ్ గారిని తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని తప్పించుకోవడం కోసం ఇలాంటి ప్లాన్ చేసి మీకోసం ప్రయత్నం చేస్తున్నాడని అస్సలు అనుకోవద్దు. గుడ్ మార్నింగ్ మీనాక్షి గారు. చాలా రోజులైందండి మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆయనకి ఏదో ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది? కుదుట పడిందా? ఎండి గారు రాక చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చారు. రవి గారితో చెప్పి ఈ ఫైళ్ళన్నింటి మీద ఎండి గారితో సంతకం పెట్టించమని చెప్పు. ఎండి గారు వచ్చారా? వచ్చారు మీనాక్షి గారు. చాలా రోజుల తర్వాత ఈ రోజే వచ్చారు. ఏంటి మేడం గారు ఎండి గారి రూమ్లోంచి సీరియస్గా వస్తున్నారు? మ్యాటర్ చాలా సీరియస్గా ఉన్నట్టుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మీనాక్షి గారు. వామ్మో, చూపేంటి అంత కోపంగా ఉంది? చెప్పండి మీనాక్షి గారు, ఏంటి రూమ్లోకి వెళ్ళొస్తున్నారు? నా కోసమేనా? ఆయనకి ఎలా ఉంది? ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆయనకి ఎలా ఉంది అంటే ఎండి గారికా భర్త గారికా ఏం చెప్పాలి? రవి గారు మిమ్మల్ని అడిగేది ఆయనకి ఎలా ఉంది? మిమ్మల్ని ఆయనకి ఎలా ఉంది? అది మీ ఆయన గారికి బాగానే ఉంది మేడం. కోలుకున్నారు, కొంచెం కొంచెం నడుస్తున్నారు. నేను అడిగింది మా ఆయన గురించి కాదు, ఎండి గారి గురించి. ఆయనకేమైంది మేడం? ఎండి గారి ఆరోగ్యం బాగుంది, చాలా బాగుంది. ఎండి గారి ఆరోగ్యం బాగుందా? బాగుంది మేడం. ఎండి గారు బాగా నడుస్తున్నారా? ఎందుకు నడవరు మేడం? బ్రహ్మాండంగా నడుస్తున్నారు. సంతోషంగా ఉన్నారు కదా? నేను ఒక్కసారి ఆయన కలవాలి. వామ్మో, ఖచ్చితంగా ఏదో తేడా జరిగింది, అందుకే ఇంత ఫోర్సు. రవి గారు
మీకే చెప్పేది. ఎండి గారిని అర్జెంటుగా నేను కలవాలి. ఆ, అంటే మేడం ఆయన బాగా బిజీగా ఉన్నారు, అందుకే ఆఫీస్ కూడా రావడం లేదు. ఒక 4, 5, 6 రోజుల తర్వాత మీట్ అవుతారు, అప్పుడు చెప్తానులేండి. అదేంటి రవి గారు, ఎండి గారు ఆఫీస్కి వచ్చారని మీరే చెప్పారుగా. చెప్పేశారా? అయిపోయిందా? ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? వెళ్ళి ఆఫీస్లో ఎవరెవరు ఏమనుకుంటున్నారో, ఎవరి దగ్గర ఏ విషయాలున్నాయో తెలుసుకుని రోడ్డు మీదకి వెళ్ళి దండోరవేయ్. ఎండలో పెట్టిన తారు డబ్బా మొహం నువ్వును. వెళ్ళా. మీరేదో కవర్ చేస్తున్నారని నాకు అర్థమైంది. వెంటనే ఎండి గారికి ఫోన్ చేసి అర్జెంటుగా మీనాక్షి కలవాలని అంటుందని చెప్పండి. ఇప్పుడే కలవాలని చెప్పండి.